మీరెవరెవరైతే శివ చౌహాన్ ఎవరెవరైతే నువ్వు పెట్టినావో మేము చూపించిన సాక్ష్యాలతోనే మాట్లాడి మళ్ళీ నువ్వు ఇరుకునబడ్డావు. దాని తర్వాత మీ అక్క కూడా ఎవరైతే మంగ్లీ గారు, ఇది చాలా సిల్లీగా ఉంది, ఇది చాలా సిల్లీగా ఉంది. మీరు ఏదైతే చూపించిండ్రో, మీకు ఎవరైతే లాయర్ అంటే మీకు ఎవరైతే ఉన్నారో మీ వెనక సబ్జెక్ట్ చెప్తున్నారో, మీరు చూపించిన ఆధారాలతోనే మేము మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా బాధితుల వైపు అండగా ఉండాలని తెలియజేసుకుంటూ నేను మీ సంపత్ నాయక్ని. మంగ్లీ గారు దీంట్లో ప్రమేయం లేదని చెప్తా ఉన్నారు. కానీ మేము ఏమి చేస్తున్నామంటే మేము ఆధారాలతో చూపిస్తూ ఉన్నాం. మంగ్లీ మధు ఇంటికి వెళ్ళింది చూపించాము. మధు ఆఫీస్ బాయ్ మా ఆఫీస్కి 2-3 సార్లు వచ్చింది మంగ్లీ అని చెప్పేసి కూడా మేము చూపించాం. మధు మంగ్లీ ఇంట్లో వెళ్ళి వాళ్ళు పార్టీ చేసుకున్నది, అది కూడా ఫోటోలు ఇందాక రిలీజ్ చేశాము, వీడియో కూడా రిలీజ్ చేశాము. ఇట్లాగా మంగ్లీ చెప్తుంది ఏంటంటే నేను ఒక్కసారే వెళ్ళాను అంటున్నాము. కానీ ఇప్పుడు వస్తున్న ఫోటోలు అనేకం సార్లు వచ్చినట్టు ఉంది. మళ్ళీ దానికి మీరు సమాధానం ఏం చెప్తారు చెప్పు. ఈ విధంగా మేము చెప్పే విషయంలో ఏంటంటే మేము మరీ మీకు ప్రభుత్వానికి కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, న్యాయ వ్యవస్థ కానీ మేము చెప్పేది ఏంటంటే తొందరగా ఈ ఇన్వెస్టిగేషన్ని కంప్లీట్ చేయండి. లేకపోతే రాబోయే రోజుల్లో ఇంకా బాధితులు ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. చాలామంది వాళ్ళు పాయిజన్ తీసుకుంటున్నారు, ఊరేసుకుంటున్నారు, హార్ట్ అటాక్తో చనిపోతూ ఉన్నారు. చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. తొందరగా ఇన్వెస్టిగేషన్ చేయండి. బాధితులు కూడా మీరు మీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. చాలామంది బయటికి రావట్లేదు. మీరు తొందరగా ఇన్వెస్టిగేషన్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను.